హైడ్రాకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెబితే చాలు చెరువు ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించిన వారందరూ కూడా భయపడిపోతున్నారు. ఈ భయాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నట్టుగా తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రాను చూపించి డబ్బు వసూలు చేసేందుకు కొందరు బ్రోకర్స్, జర్నలిస్టులు, స్టింగర్లు, యాక్టివిస్టులు ప్రయత్నిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు. వసూళ్లకు పాల్పడే వారి జాబితా తమ దగ్గర ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన సంబంధిత సిపిలు, ఎస్పీలకు జాబితాను అందిస్తామని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారి వివరాలతో కూడిన పత్రికా ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. హైడ్రా పేరిట ఎంసీఓఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్స్ ను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పూర్ పోలీసులు కేసును నమోదు చేశారు. హైడ్రా చైర్మన్ రంగనాథ్ తో తనకు దగ్గరి పరిచయం ఉందని, తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్, మంజునాథ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నిర్మాణాలను కూల్చకుండా ఉండేందుకు తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెబితే చాలు అందరూ భయపడిపోతున్నారు. ఇప్పుడు ఇదే భయాన్ని కొంతమంది క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, కొంతమంది అయితే ఇక్కడ క్యాష్ చేసుకునే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే వీళ్ళ పేర్లతో సహా తొందరలో వాళ్ళ పేర్లు కూడా బయట పెడతారంటూ అక్కడ మనం హైడ్రా ఇది కూడా మనం చేసింది. ప్రజెంట్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రంగనాథ్ ఒక ప్రకటన చేశాడు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు, వారందరి పేర్లతో సహా ఒక ప్రకటన కూడా విడుదల చేస్తానని చెప్పిన పరిస్థితి. తాజాగా అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంసీఆర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న బిల్డర్ కి ఒక వ్యక్తి హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడ్డాడు. బండ్ల విప్లవ సింహ అనే వ్యక్తి తనకు రంగనాథ్ తెలుసు, రంగనాథ్ తో దిగిన ఫోటోస్ కూడా చూపించి వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి ఇద్దరిని కూడా బెదిరించిన పరిస్థితి. అంటే వాళ్ళని పెద్ద మొత్తంలో ఒక 20 లక్షల వరకు డిమాండ్ చేశాను. తాను సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నానని చెప్పారు. సోషల్ వర్కర్ అని చెప్పుతూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. మీరు డబ్బులు ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మీ బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు సంబంధించిన బిల్డింగ్లు కూలగొట్టిస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం రంగనాథ్ సంబంధించిన ఆఫీసర్లు కూడా, మిగతా ఎవరైతే ఉన్నారో హైడ్రాకు సంబంధించిన ఆఫీసర్లు కూడా తనకు దగ్గరని చెప్పారు. వీళ్ళందరి డబ్బులు తను తీసుకోవడం కోసం పిస్తా హౌస్ దగ్గరికి రమ్మని చెప్పి రంగనాథ్ తో కలిసిన ఫోటోలు అవన్నీ చూపించి 20 లక్షలు ఇస్తేనే మీ బిల్డింగ్ అవుతుంది, లేదంటే మాత్రం మీ బిల్డింగ్ ఖచ్చితంగా కూలిపోవడానికి బెదిరించాడు. ఈ రకంగానే జర్నలిస్టులు, కొంతమంది మీడియాకు సంబంధించిన స్థానిక రిపోర్టర్లు కూడా రంగనాథ్ తో దిగిన ఫోటోల్ని చూపిస్తూ చాలా చోట్ల కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా హైడ్రా కమిషనర్ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా చోట్ల కూడా స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే పనిలో ఉంది. ఎందుకంటే హైడ్రా అనేది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ప్రభుత్వం తీసుకుంది. ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కూడా విస్తరిస్తామని చెప్పి నిన్ననే రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించారు. ఎవరైతే చెరువులు, కుంటలు, నాలాల పైన అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా కూల్చుడై ఇందులో పెద్దవాళ్ళున్నా, రాజకీయ నేతలున్నా, తమ పార్టీ నేతలున్నా వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా సూచించిన పరిస్థితి. ఎందుకంటే రామ్నగర్ లో ఒక బిల్డింగ్ ని కూల్చివేసి అక్కడ నాలాని క్లియర్ చేయడం కూడా ఒక ఉదాహరణ కూడా ప్రస్తావించాడు. ఈ క్రమంలో హైడ్రా అనేది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, కానీ కొంతమంది వ్యక్తులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల అంటే వాళ్ళకు పర్మిషన్లు లేని చూడడం, లేదంటే అందులో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లో ఉందని కూడా చిన్న చిన్న పాయింట్స్ ని పట్టుకొని రంగనాథ్ రెగ్యులర్ గా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. కాబట్టి రంగనాథ్ తో ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారని కూడా రంగనాథ్ దృష్టికి వచ్చింది. చాలా ఈ రంగనాథ్ తిరిగే సమయంలో కూడా స్పెషల్ బ్రాంచ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటే రెగ్యులర్ దుస్తులు వాళ్ళు అక్కడ ఎవరైతే ఈ ఫోటోలు దిగుతున్నారో వాళ్ళందరి ప్రవర్తనలు కూడా గమనిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. చాలా మంది కూడా ఇలాంటి వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి రంగనాథ్ దృష్టికి వచ్చింది. ప్రస్తుతం అయితే అమీన్పూర్ లో ఒక వ్యక్తి పైన కేసు నమోదైంది, తను అరెస్ట్ అయ్యారు. ఇక మిగతా సంబంధించిన రంగనాథ్ ప్రకటన బట్టి ఇందులో మీడియా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట వ్యక్తులు ఎంతమంది ఉన్నారని కూడా ఆ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరిపైన కూడా కేసులు చేసి
అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ముందు ఎవరు కూడా హైడ్రా పేరు చెప్పి బలవంతపు వసూళ్లకు పాల్పడితే వాళ్ళ పైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళ పైన కూడా కఠిన శిక్షలు కూడా అమలు చేస్తామని చెప్పి రంగనాథ్ ప్రకటన చేశారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.